గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్ల మెరుపు ఆందోళన అనుమతి లేదంటూ ఈడ్చిపడేసి అరెస్టు చేసిన పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి పలు పోలీస్ స్టేషన్లకు తరలింపు. పెనుగులాటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళా టీచర్లు. తాడేపల్లి ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ వద్ద ఉద్రిక్తత. ప్రదీప్, అమరావతి. ఉద్యోగ భద్రత కోసం మెరుపు ఆందోళనకు దిగిన గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్లపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం రోడ్డుపై బైఠాయించిన వీరిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపడేశారు. భారీగా మోహరించిన పోలీసులు టీచర్లను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో పలువురు మహిళా టీచర్లు సొమ్మసిల్లిపడిపోయారు. దీంతో తోటి టీచర్లు వారికి సపర్యలు చేశారు. అయినా కనికరం చూపని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమపట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని, తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఆందోళన విరమించేది లేదని అవుట్ సోర్సింగ్ టీచర్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్స్ యూనియన్ నేతలు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 191 గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 1143 అవుట్ సోర్సింగ్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ చంద్రబాబు, లోకేష్, సంధ్యారాణి ఎన్నికల ముందు హామీలు గుప్పించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం డీఎస్సీలో తమ పోస్టులు రద్దుకావడంతో విధుల నుంచి తొలగించకుండా తమను ప్రత్యామ్నాయ పోస్టుల్లో నియమిస్తామంటూ నమ్మబలికారని చెప్పారు. అయితే ఈ ఏడాది వేసవి సెలవుల అనంతరం ఇప్పటివరకు తమను రెగ్యులర్ చేయకపోవడంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదన్నారు. దీంతో తాడేపల్లి గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద గత నెలాఖరున 3 రోజులపాటు రాత్రిపగలు నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గత నెల 23న మంత్రి చర్చలకు పిలిచి అవమానించారని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే కుటుంబాలతో సహా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపడతామని వారు అల్టిమేటం ఇచ్చారు. మేడం ఎన్ని సంవత్సరాలు చేయాలి మేడం? నువ్వు పక్కరమ్మా. కడుపులు కొట్టి మిమ్మల్ని మన రోడ్డు మీద పడడానికి ఉన్నారా? రోడ్డు మీద మాకు ఉద్యోగాలు లేక చేస్తాం సార్. మా గిరిజన శాఖ మంత్రి మమ్మల్ని రోడ్డు మీద పడేసింది సార్. మా విద్యాశాఖ మంత్రి రోడ్డు మీద పడేశారు. మాకు ఎవరు న్యాయం చేసేది? ఉద్యోగాలు
మా పిల్లలని మేము కుటుంబాలను బోధించుకోవాలి. టైం ఇవ్వండి అని అన్నారు. 2 వారాలు టైం ఇచ్చాము. 2 వారాలు టైం తర్వాత ఈ రోజు వస్తే పోలీసులను అందరినీ పెట్టి పంపించేస్తారు. పోలీసులు కూడా మా మీద చేతులు చేసుకుంటున్నారు సార్. ఆడవాళ్ళమని కూడా చూడట్లేదు. ఒకసారి అయితే నన్ను ఇసిరి పడేశాడు. నేనే చచ్చిపోతా. మీడియా సమక్షంలో చెప్తున్నాను, నేనే చచ్చిపోతా. నా బిడ్డలకు నేను న్యాయం చేయలేను. ఎందుకంటే ఇదే జీతంతో నేను ఒక సింగిల్ పేరెంట్గా ఉండి, నేను ఒక గిరిజన మహిళగానే ఉండి ఇన్ని రోజుల నుంచి దీన్ని నమ్ముకొని భర్త పిల్లలన్నీ దీన్ని అనుకొని నేను బతికిన దాన్ని. ఈ రోజు నా పిల్లలకి ఇంటర్మీడియట్ వచ్చిన పిల్లలకి వాళ్ళకి న్యాయం చేయలేను కాబట్టి నేనే చచ్చిపోతా. ఈ ప్రభుత్వంలో అందరికీ మీకు రుణపడి ఉంటారు. నా బిడ్డలు నేను నా సాగుతోటన్న మీకు ఇచ్చేయండి. ఉద్యోగం లేక ఇప్పుడు 3 నెలల నుంచి జీతాలు లేక సాలరీస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా న్యాయమైన పోరాటం కోసం వస్తేనే మమ్మల్ని ఈడ్చిడిచి అక్కడ పడేశారు. ఆడాలమని కూడా చూడకుండా పోలీసులు ఎట్ట పడతాడో చేసి మమ్మల్ని ఈడ్చిడిచి పడేసి మా తరఫున ఉన్న యూనియన్ లీడర్లను అందరినీ లాక్కొని పోయారు. వాళ్ళకేం తెలుసు సార్ మా బాధ? వాళ్ళకేం తెలుసు? 3 నెలల నుంచి మా పిల్లలకు తిండి లేదు. 3 నెలల నుంచి మేము రెంట్లు కట్టుకోలేదు. ఒంటరిగా ఆడవాళ్ళు ఎక్కడ పోయి బతకాలి మేము? మాకు మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము ఉద్యోగాలు చేసుకున్నాం కదా. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వాడుకొని ఈ రోజు మమ్మల్ని నిర్దాక్షంగా తీసేస్తే ఎవరు సార్ మా బాధ్యతకి? నా బిడ్డలకి నేను నా సొంత చేతితో విషయం పెట్టలేను. నా ఉద్యోగం కోసం నేను చచ్చిపోతాను. నా బిడ్డలను సాకుమానండి సార్ ఈ గవర్నమెంట్ని. నా పిల్లలను సాకుమానండి. ఎవరికి కనికరం పుట్టట్లేదు, ఎవరి కూడా ఇచ్చేయట్లేదు. తిండి ఉన్నా లేకపోయినా చేసినా అరుస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా ఆయంలో మమ్మల్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా మమ్మల్ని వాడుకున్నారు. ఈ రోజు ఎవరు లేరు. గిరిజన మంత్రి అయి ఉండి అమ్మా గిరిజన బిడ్డలకు అన్యాయం చేయమని చెప్పింది. ఈ రోజు మేమందరం అన్యాయపోయినాము. మేడం గారు మట్టుకు మీడియా ముందు మాట, మీడియా ఎంతో మాట మాట్లాడుతుంది. మీ ఇష్టం సార్, మీ ఇష్టం. మాకెవరు న్యాయం చేయలేదు. ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఎవరు కూడా న్యాయం చేయలేదు. మా సావులతోటన్నా మీరు బాగుపడండి సార్. మీ సావుతోటన్నా మీరు రాజకీయాలు చేసుకోండి సార్. చిన్న ఉద్యోగాలను పీకేసి పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని ప్యాకేజీలు ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. సిగ్గు లేదా సార్ కొంచెం కూడా చెప్పుకోవడానికైనా? చిన్న కడుపులు బట్టి పెద్దల మాట చెప్పడం ఏంటి సార్? ఫస్ట్ చిన్నలను బతికించండి. చిన్నలను బతికించిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి పోండి సార్. పెద్దవాళ్ళ దగ్గరికి పోండి. వాళ్ళు డ్యూటీలు చేస్తున్నా చేయట్లేదు అది తెలియదు. ఎవరి దగ్గర ఏం లాభం ఉందో అది తెలియదు. సిన్సియర్గా డ్యూటీలు చేసుకునేటోళ్ళు మా కడుపుల మీద పట్టిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం సార్. రుణపడి ఉంటాము. నేనైతే చస్తాను సార్. నేనైతే చచ్చిపోతాను. చచ్చిపోయిన తర్వాత నా బిడ్డలకు మీరే న్యాయం చేయండి. మీరే న్యాయం చేయండి. లేకపోతే నా పిల్లలకి ఇద్దరికి విషం ఇచ్చి మీరే చంపండి. మీరే చంపండి. ఇంతకు మించి ఓపిక లేదు సార్. ఇక నాకు తాడపేడ అని చెప్పి తేల్చుకోవడానికి వచ్చాం. తాడపేడ తేల్చుకొనే పోతాం సార్. చచ్చిపోయేదా కలుసుకొని ఉంచి చచ్చిపోతాం సార్. ఏదన్నా చేయండి సార్. అన్యాయం చేసింది మమ్మల్ని గిరిజన శాఖ మంత్రి. అన్యాయం చేసింది. మాట నమ్మించి మా గొంతులు కోసింది. మా మంత్రి అయ్యుండి మమ్మల్ని నాశనం చేసింది. మమ్మల్ని రోడ్డుకి ఇచ్చింది. మంత్రి గారికి దండాలు. అమ్మ నువ్వు చల్లగుండు, చల్లగానే ఉండమ్మా. నీకే హాని జరగకూడదమ్మా. మా కడుపు కొట్టినా కూడా నీకే హాని జరగకూడదు. నువ్వు ప్రశాంతంగా కలకాలం మంత్రివా కాకుండా సీఎం అవ్వమ్మా. మాలాంటి వాళ్ళని ఉద్ధరిద్దుగా నువ్వు సీఎం గా రేపు.